ఫర్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. పవర్డ్ బై సుధాకర్ పైప్. పిల్లలు దేవుడు చల్లని వారే అన్నారండి. నిజమే, దేవుళ్ళలో స్వచ్ఛత ఉంటుంది, పిల్లల్లో దైవత్వం ఉంటుంది. అందుకే వారు చేసే అల్లరి సైతం ముచ్చటేస్తుంది. ఏమీ తెలియని పసి వయసు నిజంగా ఓ వరమే. మరి అలాంటి 4 చిరునవ్వులు చేసే అల్లరితో ఇవాల్టి మన ఎపిసోడ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ. పవర్డ్ బై సుధాకర్ పైప్. ఓకే, ఇవాల్టి మన ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? సరే, అంతకు ముందు ఇది చెప్పండి. అందాల తార అనగానే మనకి టక్కున శ్రీదేవి గుర్తొస్తుంది కదా. కానీ లాస్ట్ వాళ్ళ స్కూల్లో మాత్రం బ్యూటీ క్వీన్ ఎవరో తెలుసా? ఇంకెవరు? తనే. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ లాస్యా విత్ హర్ పేరెంట్స్. పాట కూడా పాడుతుందా లాస్యా? ఏ పాట పాడతావు నా కోసం? రెడ్డిగా నేను అడగడమే ఆలస్యం. కమాన్, వేసుకో. మీ మామ్ డాడ్ పేరు చెప్తావా? అమ్మ పేరేంటి? మాధవి. మాధవి. నాన్న పేరు? మధు. మధు. సో ఇంకా లాస్యాలోని స్పెషాలిటీస్ ఏంటి మధు గారు అండ్ మాధవి? మేకప్ కావడంటే చాలా ఇష్టం తనకి. అవునా? నాకు కాంపిటీషన్ వస్తావా? మాకు హీరోయిన్ అయిపో ఏకంగా. ఎప్పుడన్నా ఏమన్నా అవుతా అంటే తమన్నా అవుతా ఉంటది. ఎవరు? తమన్నానా? సో మీ స్కూల్లో బ్యూటీ క్వీన్ అందుకే అంటారు అనమాట నిన్ను. నువ్వేనా? అబ్బో. Alright, let's start our first round. Jalebi, that is gentleman, lady and baby. There is a special room. ఆ స్పెషల్ రూమ్ లో టాస్క్ ఉంటుందన్నమాట. సో బేబీ వెళ్ళి అక్కడ టాస్క్ పర్ఫామ్ చేయాలి. అండ్ మీకు అడిషనల్ పాయింట్ ఏంటంటే బేబీతో పాటు మీరన్నా ఎవరో ఒకళ్ళు అకంపెనీ చేయొచ్చు. తనతో పాటుగా వెళ్ళి తను ఆ టాస్క్ చేయడంలో హెల్ప్ చేయొచ్చు. అలాగే నాతో పాటు ఉన్న పేరెంట్ ఇక్కడ తన్ని గైడ్ చేయడం కానివ్వండి, ఎంకరేజ్ చేయడం కానివ్వండి చేయొచ్చు. ఓకే, సో ఈ టాస్క్ మీరు 1 minute టైంలోనే పర్ఫామ్ చేయాలి. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రౌండ్. అంటే ఉన్న 4 contestants లో 3 contestants మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. సో లాస్ట్తో పాటు ఎవరు వెళ్ళిపోతున్నారు స్పెషల్ రూమ్ కి? మీరు వెళ్తారా? డాడీ విల్ గో అంట నీతో పాటు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మరి, గో హెడ్. లేడీ నాతో పాటున్నారు అండ్ జెంటిల్మెన్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు. సో స్పెషల్ రూమ్ లోనే టాస్క్ పర్ఫామ్ చేయాలి. మరి స్పెషల్ రూమ్ అంటున్నారు, ఇందాక నన్ను మెల్లిగా అడిగారు. అంటే ఎక్కడ ఏంటి కనిపిస్తుందా అని అడిగారు. డెఫినెట్లీ కనిపిస్తుంది, ఇక్కడ చూపించబోతున్నాం మేము. గో టు స్పెషల్ రూమ్ ప్లీజ్. అదనమాట స్పెషల్ రూమ్. బాగుందా? బాగుంది. లాస్ట్ మళ్ళీ వస్తుందా వాపస్? అక్కడే సిస్టర్ వేసి కూర్చుంటున్నా. వాట్ ఇస్ యూ లైక్ ద మోస్ట్? టెడ్డీ బేర్. బ్యూటీ క్వీన్ కి టెడ్డీ బేర్స్ అంటే ఇష్టమా? సో ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో టాస్క్ పర్ఫామ్ చేయాలి. తను చేయగలుగుతుందా? చేయగలుగుతా. మరి టాస్క్ అంటే తెలుసుకోవాలి కదా. విల్ హ్యావ్ ద క్వశ్చన్ ప్లీజ్. మీ పాప ఎన్ని రింగులను ఎన్ని బొమ్మల మీద వేయగలదు? అక్కడ మీరు చూసారు కదా, డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి. సో అలాగే రింగ్స్ ఉన్నాయన్నమాట. మనం చిన్నప్పుడు జాతరలో ఎగ్జిబిషన్ లో వెళ్ళినప్పుడు చూసాం కదా, అలా రింగ్ వేసిస్తే ఆ బొమ్మ మందే అవుతుంది కదా. అలా ఎన్ని రింగ్స్ ఎన్ని బొమ్మల మీద వేయగలదు అని మీరు అనుకున్నారు. మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 9 అండ్ ఆప్షన్ డి 10 to 12. 1 నిమిషం టైంలో తను ఎన్ని రింగ్స్ ను బొమ్మలపై వేయగలదు?
4 నుంచి 6 అనుకుంటున్నాను. 4 to 6 అని మీరు అనుకున్నారా? సో మాధవి గారు ఆప్షన్ బి 4 to 6 అనుకున్నారు. ఆడియన్స్ మీరేమంటారు? బిఏనా? బిఏ కన్ఫర్మ్ అందరూ. సో మీరు బిఏ కన్ఫర్మ్ షూర్. సో ఫ్రీజ్ చేసేమంటారా? చేసేయండి. సో ఫ్రీజ్ ఆప్షన్ బి ప్లీజ్. సో ఆ టాస్క్ పర్ఫామ్ చేయగలదా లేదా చూద్దాం. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. అన్నీ ఉన్నాయి చూడు, అన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవాలరా మనం ఈరోజు. ఓకే కొట్టేద్దాం మరి. కొట్టేద్దాం. ఓకే The time starts now. అట్లా Oh, no. స్పీడ్గా పడలేదు. Oh. కొంచెం గట్టిగా ఇలా 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 వేసే ఇలా వేసరే పడలేదు. మళ్ళీ क्या కొట్టు. बात है. లో ఇగో ఇక్కడ ఇక్కడ చిన్న బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ Come on. ఇక్కడ అయిందిగా. లేదా అక్కడ Last అయ్యింది year. చిన్న బొమ్మ, కానీ బాల్ వచ్చింది చిన్న Come on, బొమ్మ. audience, let's లేదు go, ఇక్కడ last దీనిపై year. నించోవాలి, దీనిపై నించోవాలి, దీనిపై నించో, దీనిపై One నించోని అయ్యి అక్కడే అయ్యి దీనిపై ఇలా ఇలా రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకోటి ఇంకోటి అది అక్కడ టెడ్డీ ఉంది చూడు. బటర్ఫ్లై ఉంది ఇది రైట్ వెరీ గుడ్. ఇంకో ఇంకో రింగ్ తీసుకో, ఇంకో రింగ్ తీసుకో. దానిపైన వేసి దానిపైన వేసి కొంచెం ఫోర్త్ 10, 9, 8, రైట్ రైట్ ఓకే ఓకే. రింగ్స్ అయిపోయినాయి అమ్మా. 5, 4, 3, 2, and 1. All right, మాధవి గారు హ్యాపీయా? హ్యాపీ. మీరు 4 to 6 ఆప్షన్ అన్నారు. సో తను ఖచ్చితంగా 4 వేసింది. అంతకంటే తక్కువ వేసిన లాస్ట్ 15 seconds లోనే మీరు అనుకున్న Ring ఆప్షన్ కి వచ్చేసింది. బట్ ఇక్కడ మనకు జరుగుతున్న కాన్వర్సేషన్ మీ హస్బెండ్ కి తెలీదు. ఇక్కడికి వచ్చాక మనం కొంచెం ఆడేసుకుందాం. ఓకే మీరు అప్పటి వరకు నో టాకింగ్. ఆల్రైట్, సో లెట్స్ కాల్ బ్యాక్ మధు గారు అండ్ లాస్యా. ఓకే మధు గారు అండ్ లాస్యా, మీ టీమ్ అక్కడ పర్ఫార్మెన్స్ మేము చూసాం ఇక్కడ. సో మీకు టాస్క్ ఇవ్వబడింది. మేము ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 9 అండ్ ఆప్షన్ డి 10 to 12. ఈ ఆప్షన్స్ లో తను ఏ ఆప్షన్ ఎంచుకుని ఉంటుంది అని అనుకున్నారు ఐ మీరు? థింక్ 6 is the second option. తను అదే చెప్పుంటారా? Yes. బట్ యు నో వాట్ హ్యాపెండ్. మీరు కరెక్ట్. కంగ్రాచులేషన్స్. యు క్వాలిఫై ఫర్ ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ. లాస్యా బాగుందా గేమ్? లోపల ఏం చేసి వచ్చావు? రింగ్ చేసి వచ్చా. రింగ్ చేసి వచ్చావా? ఎన్ని వేసి వచ్చావు? 3. 4 వేసావు. 4 వేసావు తెలుసా నువ్వు? తెలియదు. ఆల్ రైట్, జిలేబీ రౌండ్ లో క్వాలిఫై అయ్యారు. కానీ ఇంకా 3 పార్టిసిపెంట్స్ ఉన్నారు. మీకు ఎలాంటి కాంపిటీషన్ రాబోతుంది అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ తర్వాత తెలుస్తుంది. అంటిల్ దెన్ లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాబోతున్న వారు ఎవరో తెలుసా? కొంతమందికి బై బర్త్డే బాడీలో మంచి రిథం ఉంటుంది. మ్యూజిక్ చెవిన పడితే చాలు ఇట్టే డాన్స్ మొదలెట్టేస్తారు. అలాంటి చిచ్చరు పిడిగే రుత్వీప్ రెడ్డి. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రుత్వీప్ విత్ హిస్ పేరెంట్స్. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు, గగనపు వీధి వీడి వలస బండి పోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే. హాయ్. చెప్తున్నా టీవీ పెద్ద టీవీ కదా, ఇటు తిరిగి తీసుకెళ్ళిపోదామా ఇంటికి? హాయ్ చెప్పు. హాయ్. లాగేస్తారట. నాదది ఇచ్చేయ్. ఇచ్చే కొడుకు నో నాది. ఏం లాగు లాగు, వాడిని వాడు మోటివేట్ చేసుకుంటున్నాడు. లాగు లాగు అట. నీ పేరు చెప్పు. నీ పేరేంటి? జానీ ఏం చేసింట పాప? చాక్లెట్ తిన్నాడు కదా జానీ. ఓపెన్ యువర్ మౌత్. అయిపోద్ది మైక్. నువ్వెవరు చెప్పు. బుల్లెట్ వా? లేవు లేవు. లేవు 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 లేవా? అవును బుల్లెట్ ఉండొచ్చులే. జానీ జానీ జానీ. హాయ్ రిత్వీప్. డెబ్బాల్
ఓకే సో ఫస్ట్ రౌండ్ గురించి తెలుసు కదా, జలేబీ రౌండ్. సో రిద్వీప్ ఎవరికి బాగా క్లోజ్? వాళ్ళ అమ్మగారికేనండి. అవునా? సో 1 minute టైమ్ లో స్పెషల్ రూమ్ లో ఉన్న టాస్క్ ని మీరు పర్ఫామ్ చేయాలి. ఓకే సో ఓయ్ రికీ వికీ, రికీ ఐ బుల్లెట్, రికీ చూడు. ఓవర్ టు ది స్పెషల్ రూమ్. సో జెంటిల్మెన్ నాతో పాటు ఉన్నారు అండ్ మీ లేడీ అండ్ బేబీ మాత్రం స్పెషల్ రూమ్ లో టాస్క్ పర్ఫామ్ చేయడానికి వెళ్ళారు. స్పెషల్ రూమ్ చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఫస్ట్ Fine. కలర్ఫుల్ రూమ్, జస్ట్ కిడ్స్ కోసమే డిజైన్ చేయబడింది. సో Lot ఈ of స్పెషల్ రూమ్ లో ఐ థింక్ దే ఆర్ సంథింగ్ ఇస్ మిస్సింగ్. అన్ని ఒకే యానిమల్స్ యాక్చువల్లీ. సో టాస్క్ చూద్దామా? క్వశ్చన్ ప్లీజ్. మీ బాబు ఎన్ని ఏనుగులకు తొండాలను సరిగ్గా అమర్చగలడు? ఏనుగులు అన్నమాట అవి. ఓకే. సో అలా ఒక్క నిమిషంలో ఎన్ని తొండాలను అతికించగలడు మీ అబ్బాయి? ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చూద్దామా? చెప్పండి. ఆప్షన్ ఏ 1 to 2, ఆప్షన్ బి 3 to 5, ఆప్షన్ సి 6 to 8 అండ్ ఆప్షన్ డి 9 to 11. ఆప్షన్ బి అండి, 3 to 5. 3 to 5 యా, కంపల్సరీగా అదే అనుకుంటున్నారా? థింక్ సో. బి ఆప్షన్ లో 3 to 5 ఏదైతే ఉందో 3 కి తక్కువ చేసినా 5 కి ఎక్కువ చేసినా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఆప్షన్ బి ఫ్రీజ్ చేసేద్దామా? ఫైన్. ఆల్ రైట్, లెట్స్ ఫ్రీజ్ ఆప్షన్ బి. 3 to 5 ఎలిఫెంట్స్ కి తొండాలను సరిగా అమర్చగలడు అని వాళ్ళ డాడ్ రాజేష్ అనుకున్నారు. అది నిజమో కాదో తెలియాలంటే మనం స్పెషల్ రూమ్ కి వెళ్ళి టాస్క్ చూడాలి. Yeah. ఓవర్ టు ది స్పెషల్ రూమ్. బొజ్జోయిందా అది? అవునా, బొజ్జోయిందా? తీసుకో. ఏం పెట్టి పేరేంటి? చూడు, మమ్మీ హగ్, మమ్మీ హగ్, హగ్ వద్దు, హగ్ వద్దు. పెట్టేద్దామా దీన్ని? కూర్చోబెడదామా? ఇడా సిట్. రికీ వెళ్ళు, ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళు. రెడ్ ఎక్కడుంది? రెడ్ కలర్. Your time starts now. రెడ్ ఎలిఫెంట్ ఎక్కడుంది? రెడ్ ఎలిఫెంట్ కి పెట్టేసి రెడ్ కలర్ ఎలిఫెంట్ ఇక్కడ ఉంది చూడు. రెడ్ కలర్ ఎక్కడ? ఇక్కడ పైన నాన్న. రికీ రెడ్ కలర్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ అక్కడ పైన స్టూల్ పైన ఉంది చూడు. గుడ్. ముక్కు పెట్టు. ముక్కు పెట్టేసి. గుడ్. పెట్టే పెట్టే దానికి పెట్టే. అది బ్లూ నాన్న. రెడ్ 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 ఎలిఫెంట్ కి పెట్టినానా? రెడ్ కలర్ ఇది. రికీ అవును, ఇదిగో బ్లూ తీసుకో. చూడు, బ్లూ కలర్ అక్కడ కింద పడేసావు కదా. రికీ కన్నా, ఇది చూడు. నాన్న ఎలిఫెంట్ కి ముక్కు లేదు చూడు, ముక్కు పెట్టు. పోతుంది, పోతుంది నాన్న, రికీ పోతుంది. కమాన్ నాన్న. ఎలిఫెంట్ ఎక్కిద్దామా మరి ఆటో? రికీ లేనా లే. బ్లూ కలర్ కింద పడేసావు ఆ, కదా. అక్కడ పెట్టేసి ఎలిఫెంట్ కి పెట్టు. తీసుకో, పెట్టే. పెట్టు. బ్లూ 20 seconds బ్లూ more. ఎలిఫెంట్. దీనికి పెట్టే. నాన్న బ్లూ బ్లూ ఎలిఫెంట్. కలర్ నాన్న. ఇట్రా, ఇక్కడ బాత్ ఉంది, బాత్, బాత్. రికీ లే. ఏదో బాత్. లే నాన్న. రికీ లే నాన్న. ఇదిగో బాత్, 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 బాత్. మస్తు మోలా తన ప్రపంచంలో తనున్నాడు. Yes. సో క్యూట్. సో మొత్తానికి టాస్క్ మాత్రం ఫినిష్ చేయలేకపోయారు. బట్ మనం ఇక్కడ జరుపుకున్న కాన్వర్సేషన్ మీ ఆవిడకి ఏం తెలీదు, జయంతి గారికి. సో తను వచ్చాక మనం కొంచెం ఆడుకుందాం జయంతి గారిని. ఫైన్. సో లెట్స్ కాల్ బ్యాక్ జయంతి గారు అండ్ రుద్వీప్. రికీ, నువ్వు కన్ను కొడతావా? కన్ను ఎట్లా కన్ను కొట్టు. ఇటు ఇట్రా, ఇటు ఫస్ట్. సూపర్ సూపర్. జయంతి గారు, మీరు మీ అబ్బాయితో స్పెషల్ రూమ్కి వెళ్ళి టాస్క్ ఫినిష్ చేశారు. సో ఆ టాస్క్ ఎంతవరకు ఫినిష్ చేశారు అనేది మేమందరం చూసాము. 1 minute టైంలో అక్కడ ఉన్న రంగురంగుల ఎలిఫెంట్స్ కి వాటి వాటి కలర్స్ తో తొండాలు ఎన్ని అమర్చగలడు అనేది మీకు ఇచ్చిన టాస్క్. సో ఆప్షన్స్ కూడా ఇచ్చాము మీ హస్బెండ్ కి. ఆప్షన్ ఏ 1 to 2, ఆప్షన్ బి 3 to 5, ఆప్షన్ సి 6 to 8 అండ్ ఆప్షన్ డి 9 to 11. సో మీ హస్బెండ్ ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారు అని మీ అభిప్రాయం? ఆబ్వియస్లీ 1 to 2. ఆబ్వియస్లీ అంటే
తను చేయలేడండి. అవునా? ట్రంక్స్ పెట్టాలంటే కొంచెం బట్ కలర్ ఐడెంటిఫికేషన్ బాగా కలర్ చేస్తున్నారు. ఐడెంటిఫికేషన్ ఉంది, బట్ పార్ట్స్ ఇంకా సరిగ్గా ఓకే, కాకపోతే మీ అబ్బాయి మాత్రం ఒకటి కూడా అమర్చలేకపోయాడు. అలాగా మీరు ఈ రౌండ్ క్వాలిఫై చేయలేకపోయారు. రియలీ సారీ, బట్ దెన్ యూ స్టిల్ హావ్ ఛాన్సెస్. సో కీప్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న కంటెస్టెంట్ గురించి మాట్లాడాలంటే, జనరల్లీ మనందరం టీవీ పెడితే బుద్ధిగా కూర్చొని చూస్తుంటాం, ఎంజాయ్ చేస్తాం. కానీ తుషారా మాత్రం అలా కాదు. తను కూడా టీవీ అయిపోతుందట. అంటే టీవీ ఏం చేస్తే తను అదే చేసిందట. Put your hands together to welcome Tushara with her parents. What's your name? Tushara. ఈ బంతి పువ్వు పెట్టి తుషారానా? నీ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయే. థ్యాంక్ యూ. నేను తీసుకోనిలే. ఓ నాకు పట్టవు. నీ పేరు తుషారా కదా? అమ్మ పేరు Ranjita. రంజితానా? నాన్న పేరు Naran Kumar. నరేంద్ర కుమార్. ఓహో, బాగా ఇంప్రెస్ కదా. ఓహో, రంజిత గారు నరేంద్ర కుమార్. సో మన ఫస్ట్ రౌండ్ జలేబీ రౌండ్, అంటే జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్. హూ ఇస్ షీ క్లోజ్ టు? మీరేనా? సో రంజిత గారు మీరే వెళ్తారా తనతో పాటుగా? ఓకే, అక్కడ ఉన్న టాస్క్ 1 minute లోనే ఫినిష్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ యూ రంజిత గారు. అండ్ తుషు, బొమ్మల రూమ్ ఉంది అక్కడ, వెళ్తావా? ఓకే, ఓవర్ టు ది స్పెషల్ రూమ్. జెంటిల్మెన్ నాతో ఉన్నారు, లేడీ అండ్ బేబీ స్పెషల్ రూమ్కి వెళ్ళారు. స్పెషల్ రూమ్ చూడడానికి ఆల్రెడీ రెడీ అయిపోయారు. అయినా చూసిదామా? ఓకే. బోల్డ్ అంత బొమ్మలు, బోల్డ్ అంత కలర్స్. సో మీ తుషారకు నచ్చుతుందంటారా? డెఫినెట్ గా నచ్చుతుంది ఎవరికైనా పిల్లలకి. సో ఈ కలర్ఫుల్ స్పెషల్ రూమ్ నే టాస్క్ దాగుందనమాట. మీ టాస్క్ ఏంటనేది మనకి క్లూ ఇస్తారేమో చూద్దాం. కలర్ కలర్ స్పాంజెస్ అనుకుంటా అవి, అండ్ ఫ్లవర్స్ ఆల్సో. వీటికి సంబంధించి టాస్క్ ఏంటో మనం చూడాలంటే లెట్స్ హావ్ ద క్వశ్చన్ ప్లీజ్. ఈ పాప ఎన్ని పూలను అమర్చగలదు? అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, కాడలతో సహా ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ అక్కడ మీరు చూసారు కలర్ఫుల్ స్పాంజెస్ ఉన్నాయి. సో ఏ కలర్ పువ్వుని ఆ కలర్ స్పాంజ్ లో గుచ్చాలన్నమాట, అలా అమర్చాలి. సో 1 minute టైంలో తను అలా ఎన్ని పూలను అమర్చగలదో చూద్దాము. బిఫోర్ దట్ లెట్స్ హ్యావ్ ది ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1 to 4, ఆప్షన్ బి 5 to 9, ఆప్షన్ సి 10 to 13, అండ్ ఆప్షన్ డి 14 to 17. సో 1 నిమిషం టైంలో తుషారా ఎన్ని ఫ్లవర్స్ ని అమర్చగలదు అలాగా? I go for 1 to 4. ఆప్షన్ ఏ 1 to 4. Yeah. షూర్? ఫ్రీజ్ చేద్దామా ఆన్సర్ ని? Yes. ఓకే, లెట్స్ ఫ్రీజ్ ఆప్షన్ ఏ 1 to 4. ఏ క్షణం అయితే తను ఫ్లవర్ టచ్ చేస్తుందో తుషారా, ఆ క్షణం నుంచి టైం స్టార్ట్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ దెమ్. ఇవి పెట్టాలి ఫ్లవర్. ఒక ఫ్లవర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇట్లా వస్తాం లేదు. దీంట్లోనా? గుచ్చుదానా? గుచ్చు. అది ఇంట్లో దాంట్లో తుషు. ఈ పక్క దాంట్లో గుచ్చు. దీంట్లోనా? పక్క దాంట్లో ఇటు ఇందాక పెట్టిన ఫ్లవర్ మీద గుచ్చు. ఇంకోటి అక్కడ గుచ్చేసేది, సేమ్ అంత గుచ్చేసి అదే దాని మీదనే. తుషారా కమాన్. 4. Woo! 5. ఇంకోటి వేరే ఫ్లవర్ తీసుకో. అది తీసుకో, ఈ క్లాస్ దాని మీద పెట్టేసి. 7. పడిపోతుంది మంచిగా. 10, 9, 8, 7, ఆ ఫ్లవర్ 6, పడిపోతుంది. ఇంకోటి 5, 4, 3, 2, and 1. Alright. Alright, so మీ పాప మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పర్ఫామ్ చేసింది. సో షీఈస్ యాక్చువల్లీ ఓవర్ క్వాలిఫైడ్ బేసిక్లీ. ఇక్కడ జరిగిన సంభాషణ ఏదైతే ఉందో మన మధ్య మీ ఆవిడకి తెలియదు బేసిక్లీ. సో లెట్స్ ప్లే విత్ హర్ a little bit. సో లెట్స్ కాల్ బ్యాక్ రంజిత గారు అండ్ తుషారా బ్యాక్. ఓకే రంజిత గారు అండ్ తుషారా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? బాయ్ సెకండ్. బాల్స్ దగ్గరికి వెళ్ళావా?
ఏం చేసావు అక్కడ నువ్వు అదండి ఫ్లవర్స్ పెట్ట ఫ్లవర్స్ పెట్టావా? దేనికి పెట్టావు? కలర్ కలర్ పెట్టావు కదా, దానికి స్పాంజ్ పెట్టావు కదా. గుడ్ గర్ల్ అబ్బా, చెప్పినట్టు చేసావు, అమ్మ చెప్పినట్టు. వెరీ గుడ్. ఓకే రంజిత గారు, మీకు స్పెషల్ రూమ్ లో ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది మీ ఫ్యామిలీకి. దట్ అక్కడ కలర్ స్పాంజెస్ ఉన్నాయి, సో అదే కలర్ ఫ్లవర్స్ ని ఎన్ని వరకు కూర్చోగలదు ఇన్ మినిట్స్ టైం. దట్ వాస్ ద టాస్క్ గివెన్ టు యూ. ఆప్షన్స్ కూడా ఇచ్చాం మీ హస్బెండ్ కి. ఆప్షన్ ఏ 1 to 4, ఆప్షన్ బి 5 to 9, సి 10 to 13 అండ్ డి 14 to 17. సో ఈ ఆప్షన్స్ లో మీ హస్బెండ్ ఏ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటారు? ఏయా 1 to 4? ఐ షూర్? సో ఆయన 5 to 9 అనుకున్నారు. 5 to 9 చేస్తుంటే మీరు క్వాలిఫై అయ్యేవారు. బట్ సడన్లీ లాస్ట్ మినిట్ లో తను డెసిషన్ చేంజ్ చేసుకుని ఆప్షన్ ఏ 1 to 4 ని చూస్ చేసుకున్నారు. సో అలా తను ఓవర్ క్వాలిఫై అయిందనమాట. కాకపోయినా యూ స్టిల్ హ్యావ్ ఛాన్సెస్, మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటిల్ దెన్ డోంట్ లూజ్ హోప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే తుషార్ అలా ఓవర్ క్వాలిఫై చేసింది. బట్ చూద్దాం తన నెక్స్ట్ రౌండ్ కి వెళ్తుందో లేదో. కానీ ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ గురించి మాట్లాడాలంటే తినడం ఎవరికైనా బేసిక్లీ చిన్నప్పటి నుంచి అలవాడుతుంది. కానీ కుకింగ్ అలవాటు పడాలంటే ఒక ఏజ్ అనేది ఉంటుంది. కానీ నథింగ్ డూయింగ్ అలాంటిది ఏం లేదు. ఐ లవ్ కుకింగ్ అంటున్నాడు రోషన్ స్వరాజ్. Put your hands together to welcome this 3-year-old kid. Woo! He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. ఇంత అందమైన పెద్ద కళ్ళు వేసుకుని ఎందుకురా కవర్ చేసేసుకున్నావు అద్దాలతో? ఎందుకురా అటెన్షన్? అమ్మో కాలిపోతానేమో. ఎందుకంత కోపం? టీచర్ ఎందుకురా కోపము? వామ్మో. ఎందుకు? నేనేమన్నాను? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగా? గబ్బర్ సింగ్ అట్లా కోపం రాదు. గుడ్ బాయ్ ఆయన. వామ్మో నన్ను చూస్తే అడుగుతున్నాడు. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఏంటి క్రిష్వా? అండ్ క్రిష్ చెప్పు, గట్టి చెప్పు. ఇట్లా అంటాడు క్రిష్. చేసే పప్ప ఎందుకు పప్పా? బాగుంది పప్పా, సూపర్ గా ఉన్నావు పప్పా. కత్తి కసట. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రోషన్ స్వరాజ్. ఆల్ రైట్. సో మీ పేర్లండి? వీర బ్రహ్మచారి. నేనేమని పిలవాలి? చారి అని. చారి గారు. ఆహా, మీ పేరు? శివాని. శివాని గారు. చారి గారు, వేర్ ఇస్ ద పంచకట్టు, వేర్ ఇస్ ద పిక్క జుట్టు. సో రోషన్ స్వరాజ్ రెండు పేర్లు పెట్టారేంటండి? August 15th actually birthday. స్వరాజ్. స్వరాజ్. ఓ మై గాడ్, సో గ్లాడ్. ట్రూ పేట్రియన్స్ అన్నమాట. Yeah. సో మన స్వరాజ్ కి ఫుడ్ తినడం ఇష్టమా? వంట చేయడం ఇష్టం అంటే నీకు బాగా? మాస్టర్ షెఫ్ అవుతావా? నాకే కనుక పాప ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేస్తుందాన్ని. ఎందుకురా? నేను బాలేనా? నాకు పాప, నా పాప కూడా నాలాగే బాగుంటుంది, అందంగా ఉంటుంది. నీకు ఇంకేం కావాలి చెప్పు. ఓకే స్వరాజ్, చారి గారు అండ్ శివాని గారు. స్వరాజ్ ఎవరికి బాగా క్లోజ్? అమ్మతో వెళ్తావా? ఓకే శివాని గారు వెళ్తారా? సో 1 minute టైంలో తను ఆ టాస్క్ పర్ఫామ్ చేస్తేనే నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకే సో శివాని గారు మీరే వెళ్తున్నారు కదా? లేదు, తను వెళ్తాను. ఓ ఇద్దరు. ఓకే ఓకే చారి గారు వెళ్తున్నారా? ఆల్ రైట్, ఆల్ ద బెస్ట్ బేబీ, గో అహెడ్. Where is the పంచకట్టు, where is the పిలక జుట్టు, where is the నిలువు కొట్టు చారి? ఓకే లేడీస్, మనం ఇక్కడ ఉన్నాం మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్వరాజ్ వెళ్ళారు స్పెషల్ రూమ్ కి. సో స్పెషల్ రూమ్ లోనే టాస్క్ పర్ఫామ్ చేయాలి. స్పెషల్ రూమ్ అంటున్నారు, స్పెషల్ రూమ్ చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఫస్ట్, తర్వాత మాట్లాడుకుందాం. ఓహో, మన బాబుకి తినడం కుకింగ్ అంటే బాగా ఇష్టం కాబట్టి అక్కడ అవే పెట్టారు. దీనికి సంబంధించి టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ఏంటో చూద్దామా? లెట్స్ హావ్ ద క్వశ్చన్ ప్లీజ్. మీ బాబు ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ని గుర్తించి తీసుకొచ్చి ఇవ్వగలడా? సో స్వరాజ్ ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ని గుర్తించి తీసుకొచ్చి చారి గారికి ఇవ్వగలరు? ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ ది ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 6 అండ్ ఆప్షన్ డి
సో ఒక్క నిమిషం టైంలో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ని గుర్తించి చారి గారికి అందివ్వగలడు? 1, 3, 6, 8? తెచ్చిస్తాడు అది. అవునా? 3ని గుర్తించి 3 తెచ్చిస్తాడా? గుర్తేయడం అనేది చూస్తాడు. అది చెప్పండి, పోనీ ఎన్ని గుర్తేయడము గుర్తించగలడు? 6. 6 తెచ్చియడమే డౌటా? మధ్యలోనే స్వాహా అయిపోతాయంటారా? తినుకుంటూ కనీసం ఆ ప్లేట్ అన్న ఇచ్చేచ్చు, పర్లేదు. అంత స్ట్రిక్ట్ కాదు, మేము పిల్లలండి బాబు. ఫైనల్ గా ఏ ఆప్షన్ చెప్తారు? 3. ఆల్రైట్, ఫ్రీజ్ ఆప్షన్ బి 3. ఒక నిమిషంలో 3 ఫుడ్ ఐటమ్స్ ని గుర్తించి తీసుకొచ్చి ఇవ్వగలడట. సో అలా చేస్తాడో లేదో తెలియాలంటే మనం స్పెషల్ రూమ్ కి మళ్ళీ వెళ్ళాలి. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. పిజ్జా ఏమో పెద్ద అర్జున్ అర్జున్ పెట్టు అర్జున్. మరి దాంట్లో పిజ్జా ఇది, దాంట్లో పిజ్జా ఇది, దాంట్లో పిజ్జా మధ్యలో పిజ్జా రెడ్ కలర్. పక్కన బర్గర్, దాని పక్కన బర్గర్, ఓకే. దాని వెనకాల చాక్ బిస్కెట్. అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, నేను చెప్తా. అది బ్లాక్ బిస్కెట్. బ్రెడ్ ఏది? బ్రెడ్ 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 ఇక్కడ ఉంది. బ్రెడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. పఫ్ ఏది? పఫ్ పఫ్ పఫ్. కేక్ ఇచ్చేసి బేటా. లాస్ట్ 30 seconds. హాఫ్ మినిట్ అయిపోయినప్పుడే కేక్ ఇచ్చేసి బేటా. రోషన్. రోల్స్. బర్గర్ ఏది? బర్గర్ బర్గర్ ఏది? ఆ బిస్కెట్ తీసుకొచ్చేసి, బిస్కెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి. 1. ఓకే. పేస్ట్ ఇస్తా. కేక్ 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 ఇవ్వు. పేస్ట్ వెనకల్ వెనకల్ వెనకల్. బర్గర్ తీసుకురా. బర్గర్ బర్గర్ ఇవ్వు బేటా. బర్గర్ బర్గర్. ఫస్ట్ బర్గర్ తీసుకురా తీసుకురా. పిజ్జా తీసుకురా. రెడ్ కలర్ పిజ్జా, రెడ్ కలర్. అంత చాలా లేట్ చేసేస్తాను. సో మీ ఆయన లేట్ చేశారని కంప్లైంట్ చేస్తున్నారా మీరు? మంచిదే అయిందండి బాబు. తను లేట్ చేయకపోతే మీ అబ్బాయి 3 గంటలు ఎక్కువ ఐడెంటిఫై చేసి తెచ్చిచ్చేవాడు. అలా మీరు డిస్క్వాలిఫై అయిపోయేవారు కదా. బట్ కంగ్రాచులేషన్స్, మీరు క్వాలిఫై అయ్యారు. కానీ ఈ విషయం చారి గారికి తెలీదు. ఆయన రానివ్వండి, వాట ఆడేసుకుందాం. ఓకే, లెట్స్ కాల్ బ్యాక్ చారి గారు అండ్ రోషన్ స్వరాజ్. What is this Utu-Butu? What is this Ranchi-Pattu? What is this Golfisandi Chari? ఓకే, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? బర్గర్ దగ్గరికి వెళ్ళినావా? అదొక్కడే కనిపించిందా నీకు అక్కడ? ఏమో తిన్నావులే నువ్వు. కొంచెం ఉంది ఇక్కడ, కొంచెం ఉంది ఇక్కడ. నాకినా? ఓకే ఓకే. సో చారి గారు, మీకు అక్కడ ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ డిస్ప్లే చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నింటిని గుర్తించి 1 నిమిషంలో మీకు తెచ్చి ఇవ్వగలడు. ఇచ్చిన ఆప్షన్స్ అయితే 1, 3, 6 and 8. సో ఏ ఆప్షన్ తను చూస్ చేసుకుని ఉంటారు? 3. షోరా? యా. సో చారి గారు అండ్ శివాని గారు, మీరు 3 అనుకున్నారు. మీ బాబు కూడా 3 తెచ్చాడు. కంగ్రాచులేషన్స్, ది రైట్ ఆన్సర్. అలా 4 కంటెస్టెంట్ ఫ్యామిలీస్ ఇవాళ మన చోటా ఛాంపియన్ లో ఫస్ట్ రౌండ్ మన జిలేబీ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి ఎవరు క్వాలిఫై అయ్యారు? ఓకే, తుషారా, రుత్వి, లాస్య అండ్ స్వరాజ్ 4 కంటెస్టెంట్ ఫ్యామిలీస్ మా ఎదురుగా ఉన్నారు. సో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ ని ఫినిష్ చేసేసాము. కానీ వీళ్ళలో కొందరు క్వాలిఫై అయ్యారు, కొందరు డిస్క్వాలిఫై అయ్యారు. డిస్క్వాలిఫై అయిన ఫ్యామిలీ రుత్వీబన్ ఫ్యామిలీ. రియలీ సారీ. బేసిక్లీ ఈజ్ అ వెరీ స్మార్ట్ కిడ్. తప్పకుండా చాలా యాక్టివ్ బేబీ. డెఫినెట్లీ చాలా చాలా కళలు ఉన్నాయి బేసిక్ గా, కానీ మేమే చూడలేకపోయాం. జస్ట్ అన్ఫార్చునేట్. సో మీకు చోటా ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? మా బాబు వయసు చాలా చిన్నదండి, కానీ అబ్బాయి ఇంతవరకు ఎన్ని రౌండ్స్ క్రాస్ చేసుకుని ఆడిషన్స్ లో వస్తాడని అనుకోలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. తప్పకుండా ప్రతి కిడ్ డిఫరెంట్ టాలెంట్స్ తో ఉంటారు. ఐ ఆల్వేస్ సే దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఆపర్చునిటీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, అలాగా బేసిక్లీ మేము ఎందుకు వాళ్ళని డిస్క్వాలిఫై చేసామో మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. మీరు ఓవర్ క్వాలిఫై చేశారు. సుషారాస్ ఓవర్ క్వాలిఫైడ్. అనుకున్న దానికంటే ఎక్కువ పర్ఫార్మ్ చేసింది కాబట్టి దట్స్ నెవర్ యాక్చువల్లీ బ్యాడ్ థింగ్. బట్ లక్కీలీ ఓవర్ క్వాలిఫై అయినా కానీ యూ హావ్ క్వాలిఫైడ్ టు ద నెక్స్ట్ రౌండ్. కంగ్రాచులేషన్స్. సో
Tushara, Lasya and Swaraj. Welcome to the second round. Jajantram, Mamantram. సో ఈ రౌండ్ ఏంటంటే ఇంతకు ముందు రౌండ్ లో లాగా ఇండివిజువల్ టాస్క్ ఇవ్వము. ఒకే టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ని మీరు ఎంత టైంలో ఎలా పర్ఫామ్ చేశారు అన్న దానిపైనే జడ్జ్మెంట్ ఉంటుంది. సో సెకండ్ రౌండ్ లో టాస్క్ ఏమిటంటే స్పెషల్ రూమ్ లో ఒక క్లాక్ ఉంటుంది విత్ ఫ్యూ నంబర్స్ బట్ ముళ్ళులు ఉండవు. నేను మీకు ఒక క్యూ కార్డ్ ఇస్తాను. అందులో 4 క్లూస్ ఉంటాయి. 4 క్లూస్ ని ఫాలో అయ్యి ప్లేస్మెంట్ చేసి ఎంత టైంలో చేశారు అన్న దాన్ని బట్టి మీకు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫికేషన్ ఉంటుంది. క్లియర్? ఓకే. సో జజంత్రం మమంత్రం రౌండ్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయబోతున్న కంటెస్టెంట్ ఇస్ తుషారా అండ్ ఫ్యామిలీ. ఆల్రైట్, నాతో పాటు రంజిత గారు ఉన్నారు, తుషారాస్ మామ్, అండ్ తుషారా అండ్ హర్ డాడ్ నరేంద్ర గారు స్పెషల్ రూమ్ లో ఉన్నారు. సో ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒకటి టాస్క్ ని ముగ్గురు ఫ్యామిలీస్ పర్ఫామ్ చేయాలి. ఓకే, వాళ్ళు ఎంటర్ అవ్వగానే నేను మీకు క్యూ కార్డ్ ఇస్తాను. అప్పటి నుంచి టైం స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆల్రైట్, లెట్స్ హోప్ ది బెస్ట్. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. Your time starts now. 2 into 2. 4 తీసుకో. పక్కది అక్కడ పో మళ్ళీ 8 plus 3. 11 చూసు 1 ఇంకో 1 ఇది తీసుకో. ఫస్ట్ ఇది తీసుకో. దాని పక్కది కూడా తీసుకురా. 2 తీసుకురా. పైన అక్కడ పెట్టారు 2. 9 divided by 9. 1 Narendra, 9 divided by 9. 1 తీసుకో. పక్కది Tushu, fast. ఇక్కడ పెట్టు. 7 minus 4. 3 మధ్యలోది. అదే Nana, fast. ఇక్కడ నెక్స్ట్. Yeah, okay, it's over. ఓకే Okay. అయిపోయింది. Time stop. తను నేను చెప్తే ఉంటదండి, తను త్వరగా చెప్తే వింది. నాకు ఆ టెన్షన్ ఎక్కువైంది. ఓ, మీరు చెప్తే ఎక్కువగా వింటుందా? వింటుంది. మీరంటే భయమా లేకపోతే ఇష్టం? భయము ఇష్టం. అవునా? బట్ స్టిల్ యాజ్ అ టీమ్ నరేంద్ర గారు అండ్ తుషారా ఐ థింక్ దే పర్ఫార్మ్ రియలీ వెల్. ఇచ్చిన టాస్క్ అయితే ఫినిష్ చేశారు. బట్ టైం ఎంత అనేది నేను అనుకోవటం మా డాటర్ చాలా త్వరగా చేస్తుంటుంది అనుకుంటానండి. అది ఇప్పుడే డిసైడ్ చేయలేం. బికాస్ మీ తర్వాత నా ఎక్స్పెక్టేషన్ డెఫినెట్లీ టైం ఫాస్ట్ గానే చేసింది. కానీ తనకంటే ఫాస్ట్ గా చేస్తారు నెక్స్ట్ కంటెస్టెంట్స్. దాన్ని బట్టి విల్ సీ హూ క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ అనేది. బట్ ఫర్ ద టైం కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్. చారి గారు, మీకు టాస్క్ తెలుసు, స్వరాజ్ కూడా చేయగలరా? తన టైమింగ్ ని బీట్ చేయగలరని మీరు అనుకున్నారా? తప్పకుండానా? ఓకే, ఆల్ రైట్, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. Your time starts now. Okay. 1 into 4. బన్నీ ఆల్ఫాబెట్స్ అక్కడ ఉన్నది. 4 ది అక్కడ 4 ఇక్కడ 4 ఆల్ఫాబెట్స్. రోషన్ 4 అల్ల ఇక్కడ రోషన్ ఇక్కడ 4 ఆల్ఫాబెట్స్. నంబర్స్ 4 ఎల్లో కలర్. ఇంకోటి ఎల్లో కలర్ ఇంకోటి ఎల్లో 4 ఇక్కడ పెట్టు. 3 కింద. yes 10 minus 1. 9 నంబర్ ది. 9 నంబర్ ది. అదే పెట్టేసి ఇది పెట్టి 4 ఇక్కడ పెట్టు. ఇప్పుడు 4 8 divided by 4. Okay. 8 divided by 4. 8 divided by 4. Shivani, 8 divided by 4. తను పెట్టలేదు ఇంకా. పెట్టు 9 పెట్టు అక్కడ. 9 పెట్టు ఇక్కడ. చిన్న దాయిపు. ఆగాగు. 9 6 చేయమని చెప్పు. అన్నీ 9 6 చేసా. చేతిలో పింక్. 9 పింక్ పెట్టు. పింక్ కింద పింక్. అక్కడ పైన ఇక్కడ లెఫ్ట్ అక్కడ లెఫ్ట్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టే ప్లేస్. తీసుకో 2 పెట్టు. పైన 3 పైన. నెక్స్ట్ క్లూ. ఆల్ రైట్, 6 plus 6.
12 1 6 plus 6 1 తీసుకో 1 2 తీసుకో ఫస్ట్ 1 పెట్టు పింక్ దగ్గర పైన పింక్ దగ్గర రైట్ అక్కడ 1 పెట్టు అక్కడ 1 పెట్టు అక్కడ 1 పెట్టు 1 పెట్టు 21 అట. ఇక్కడ 1 పెట్టు టూది 10, 2 పెట్టు 2 పెట్టు 8, టూది 7, 2 పెట్టినా 6, 5, 4, 3, అయిపోయింది 2 and 1. ఓకే చారి గారు మొత్తానికి ఈ టాస్క్ ఫినిష్ చేశారు. మరి మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది మాత్రం నెక్స్ట్ పార్టిసిపెంట్ పర్ఫార్మెన్స్ తర్వాత నేను చెప్తాను. ఫర్ ద టైమ్ బీయింగ్ ఆల్ ది బెస్ట్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ. ఓకే నాతో పాటు మధు గారు ఉన్నారు, లాస్యాస్ డాడ్ అండ్ లాస్యాస్ మామ్ ఆర్ ఇన్సైడ్ ద స్పెషల్ రూమ్. ఇంతకు ముందు స్వరాజ్ అండ్ తుషారా ఇద్దరు బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ యాజ్ ఐ సెడ్ ఎంత తక్కువ టైంలో చేస్తే అంత మంచిది. ఆల్ రైట్, రైట్, సో రెడీ ఫర్ ద టాస్క్? yes. Over to the special room. Your time starts now. అని వింటున్నావా? వింటున్నా 3 plus 3 పెట్టినాను అక్కడ. 6 అక్కడ ఎల్లో అది అక్కడ కింద పెట్టు ఇక్కడ కింద 12 కింద అక్కడ అంతే ఇడిచిపెట్టు స్పీడ్ గా. ఓకే, 1 down, 3 to go. Next up. 10 minus 3 10 minus 3 7 ఆరెంజ్ ఇక్కడ పెట్టు 6 పక్కన పెట్టు 6 అటు ఓకే ఇడిచిపెట్టు సరిగా చూడు. ఇడిచిపెట్టినానా ఓకే. 16 divided by 8. 8 పెట్టినాను కాదు 2 పెట్టినాను 2 అది బ్లూ స్పీడ్ గా. ఇక్కడ పెట్టు. All right. 5 into 2 5 into 2 10 1 0 ఇగో ఇక్కడ 1 0 1 పట్టుకో 1 అది ఇక్కడ 9 7 స్పీడ్ గా పెట్టాలా? 1 పెట్టు అక్కడ 0ది 1 పెట్టు 0 ఇటు పెట్టు అది ఓకే టైమ్ అప్. ఓకే మధు గారు, ఇక్కడితో జగంత్రం మమంత్రం రౌండ్ మీకే కాదు అందరికీ సమాప్తం. మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యా కాదా అని చెప్తాను. సో ఫైనల్ గా వచ్చేసాం రిజల్ట్. ఈ రిజల్ట్ తర్వాతే నేనే చోటా ఛాంపియన్ ఎవరో తెలుస్తుంది. సో తుషారా, లాస్యా అండ్ రోషన్ స్వరాజ్ మీరు ముగ్గురు జగంత్రం మమంత్రం రౌండ్ పర్ఫామ్ చేశారు. అందులో ఒకళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు, ఇద్దరు క్వాలిఫై అయ్యారు. డిస్క్వాలిఫై అయిన ఫ్యామిలీ కంటెస్టెంట్ ఇస్ స్వరాజ్. టైం కూడా ఎక్కువ తీసుకున్నారు, 5 minutes 8 seconds లో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ ఈస్ అ వెరీ బ్రైట్ కిడ్. ఎనీవేస్ ఇట్ వాస్ గ్లాడ్ హ్యావింగ్ యూ బోత్ విత్ యువర్ కిడ్ ఆన్ ద షో. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ 3 of you. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. బట్ మీకు చోటా ఛాంపియన్ లో రావడం ఎలా అనిపిస్తుంది? Very good experience. This is the first time we are come to this kind of a program. Exciting. All right, thank you so much for being on Chota Champion. All the best. Okay, ముందుగా లాస్యా అండ్ తుషారా ఇద్దరు అమ్మాయిలే. గర్ల్ పవర్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు హ్యాపీ మూమెంట్ అయినా నౌ ద టఫ్ టైమ్ కమ్స్ బికాస్ మీ ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. లెట్ మీ టెల్ యూ ద డిఫరెన్స్ ఈస్ వెరీ లెస్, 8 seconds. Who is the Chota champion of today's episode? Ivalti episode true winner is Tushara and family. Congratulations! The Tushara and family 1 minute 22 seconds లో టాస్క్ ని ఫినిష్ చేశారు అండ్ మీరు 1 minute 31 seconds లో అసలు మీరు డిస్కరేజ్ కాకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ బీయింగ్ ఆన్ ది షో. థ్యాంక్స్ లాట్. Tushara is today's Chota champion. Woo! Congratulations. చోటా ఛాంపియన్. Yay! Okay, సో మీరే చోటా ఛాంపియన్ అని తెలిసారు, ఇంకేంటమ్మా రౌండ్ అనుకున్నారా? మరి మీ చోటా ఛాంపియన్ స్కూల్ ఫండ్ లోకి ఎంత అమ్యామ్యం వెళ్తుందో తెలుసుకోద్దా? అదే నెక్స్ట్ రౌండ్ నేనే చోటా ఛాంపియన్ లో తెలిసిపోతుంది. నరేంద్ర గారు
రంజిత్ గారు మీ ముందర 7 డెకరేటెడ్ పాట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ఓకే, సో నేనే చూడా ఛాంపియన్ రౌండ్ లో ఈ పాట్స్ కింద 5,000 నుంచి 50,000 వరకు క్యాష్ ఉంది. అంత అమౌంట్ గెలుచుకునే ఛాన్స్ ఉంది మీకు ఈ రౌండ్ లో, విచ్ విల్ గో టు యువర్ కిడ్స్ స్కూల్ ఫండ్. సో మీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ పాట్ చూస్ చేసుకుంటారు? Which one? Three. Choosing 3. 3యా? Yeah. రంజిత గారు, నరేంద్ర గారు, you will go along with your daughter? Yeah. Confirm? Yeah. Okay. All the best. Go ahead. Okay. That's 100 rupees. Congratulations. But second chance కూడా ఉంది. 10,000 సరే అని సరిపెట్టుకుంటారా లేదా సెకండ్ ఆప్షన్ కి వెళ్ళాలనుకున్నారా? Second of your first second. కన్ఫర్మ్? Yeah. ఇంటికంటే తక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నానండో. No problem. రా, యూ వాంట్ టేక్ ద రిస్క్? వస్తే వచ్చా లేకపోతే లేదు, Yeah. అంతేనా? పక్కా? Yeah. సో ఈసారి ఏ ఆప్షన్ తో వెళ్ళబోతున్నారు? Okay, we'll go for 7. యూ వాంట్ గో విత్ 7? పాట్ నంబర్ 7. ఆల్ రైట్, ఆల్ ద బెస్ట్, గో అహెడ్. ఏమిటి సస్పెన్స్? ఎంత అమ్మా చూడు, 20,000. 20,000 రూపీస్. 10కి డబుల్ గెలిచేసారు సెకండ్ ఆప్షన్ తో. కంగ్రాచులేషన్స్. ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్డ్ బై సుధాకర్ పైప్స్. విన్నర్ ఇస్ తుషారా. కంగ్రాచులేషన్స్, షీ విన్స్ 20,000 రూపీస్. సో నరేంద్ర గారు ఎలా అనిపిస్తోంది? రంజిత్ గారు ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా ఫస్ట్ రౌండ్ లోనే మా పాప ఓవర్ క్వాలిఫై బయటకు వెళ్తాను. ఓవర్ క్వాలిఫై కూడా ఇక్కడ వరకు వచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్డ్ బై సుధాకర్ పైప్. వచ్చే ఎపిసోడ్ లో మరింత అల్లరితో కలుస్తాను. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గుడ్ నైట్.